ప్రభుత్వ బడుల్లో చదువులు నానాటికి అడుగంటుతున్నాయి. కనీసం అక్షరాలు కూడా నేర్చుకోకుండానే ఆ విద్యార్థులు 10వ తరగతి వరకు వెళ్తున్నారు. చాలా మంది విద్యార్థులకు చదవటం, రాయడం కూడా రావటం లేదు. 9వ తరగతి చదివే విద్యార్థులు దాదాపు సగం మందికి 2వ తరగతి తెలుగు పాఠాన్ని తప్పులు లేకుండా చదవలేకపోతున్నట్టు తాజాగా అసర్ సర్వేలో వెల్లడైంది. ఈ విషయంలో ప్రైవేట్ పాఠశాలల్లోని పిల్లల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని తెలిసింది. 2024 సంవత్సరానికి సంబంధించిన వార్షిక విద్యాస్థాయి నివేదికను స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ మంగళవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 270 గ్రామాల్లో మొత్తం 5,306 ఇళ్లకు వెళ్లి 3-16 సంవత్సరాల వయసున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించింది. అలాగే 14-16 ఏళ్ల వయసు వారిలో డిజిటల్ అక్షరాస్యతపై సర్వే నిర్వహించి ఆ వివరాలు వెల్లడించింది. అధిక మంది విద్యార్థులు తెలుగు పాఠ్యాంశాలను చదవలేకపోతున్నట్టు వీరి సర్వేలో తేలింది. ఇక తీసివేతలు, భాగాహారాల విషయంలోనూ పిల్లలు కనీస సామర్థ్యాలు కొరవడుతున్నట్టు పేర్కొంది. 96% విద్యార్థుల ఇళ్లలో స్మార్ట్ ఫోన్ ఉందని, వారిలో 74.70% మంది విద్యార్థులు వాటిని బడులకు తెచ్చుకునే పరిస్థితిలో కూడా ఉన్నారని తెలిపింది. సర్కారు బడులకు వచ్చే విద్యార్థుల హాజరు 2022లో 75.50% ఉండగా అది 2024కి 73.50%కి పడిపోయినట్లు సర్వే వెల్లడించింది. కానీ టీచర్ల హాజరు శాతం మాత్రం గత సర్వే మాదిరిగానే 85.50%గా ఉంది. అంటే టీచర్లు బడులకు వస్తున్న విద్యార్థుల ప్రగతిపై వారి శ్రద్ధ ఏమాత్రం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. అందుకే అధిక మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని సర్కారు బడుల కంటే అప్పోసప్పో చేసి ప్రైవేట్ బడుల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.